Welcome to Python series in Telugu. In this video, we will discuss about operators in Python. ఎప్పుడైనా మనం వేరియబుల్స్ మీద గానీ, వాల్యూస్ మీద గానీ ఆపరేషన్స్ చేయాలంటే మనకు ఆపరేటర్స్ అనేవి అవసరం. పైథాన్‌లో మనం యూజ్ చేసే ఆపరేటర్స్ వచ్చి అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్‌మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్‌షిప్ ఆపరేటర్స్ అండ్ బిట్‌వైజ్ ఆపరేటర్స్. ఇప్పుడు మనం జూపిటర్ నోట్‌బుక్ ఓపెన్ చేసి ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. కమింగ్ టు ది అర్థమెటిక్ ఆపరేటర్స్‌లో మనకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఫ్లోర్ డివిజన్ మరియు ఎక్స్‌పోనెన్షియేషన్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. a = 10 అండ్ b = 20 అని. సో, నేనిప్పుడు అడిషన్ ఫైండ్ ఔట్ చేయాలనుకోండి. సింపుల్‌గా నేను ప్రింట్ ఆఫ్ a + b అని రాస్తే మనకు అడిషన్ రిజల్ట్స్ వచ్చేస్తదనమాట. సో, ఇక్కడ మనం అవుట్‌పుట్ చూసుకుంటే మనకు 30 అని వచ్చింది. అదేవిధంగా మనం సబ్ట్రాక్షన్ చేయాలనుకోండి. ఇప్పుడు జస్ట్ ప్రింట్ ఆఫ్ a - b అని ఇస్తున్నాను నేనిప్పుడు. మనకు -10 అని వచ్చింది. బికాస్ 10 - 20 -10 కనుక. అలానే ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ చేయాలనుకోండి. సింపుల్‌గా ప్రింట్ ఆఫ్ a స్టార్ b అని ఇస్తాను. సో, ఇప్పుడు మన అవుట్‌పుట్ చూసుకుంటే 200 బికాస్ 10 × 20 200 అనమాట. లెట్స్ టాక్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ డివిజన్, మాడ్యులస్ అండ్ ఫ్లోర్ డివిజన్. ఇక్కడ మనం చూసుకుంటే నేను 59ని 3తో డివైడ్ చేయాలనుకుంటున్నా. సో, నేను అన్ని ఆపరేషన్స్ చేశాక నాకు రిజల్ట్ 19.6666 వచ్చింది. సో, ఇప్పుడు నేను ఏదైతే ఈ 19.666 వాల్యూ ఉందో ఇది నేను డెసిమల్ పాయింట్స్ కూడా కన్సిడర్ చేస్తాను డివిజన్‌కి. అట్లా కాకుండా నేను ఓన్లీ ఫ్లోర్ డివిజన్ చేసుకోవాలనుకోండి, నేను ఓన్లీ ఇంటిజర్ వాల్యూని మాత్రమే తీసుకుంటా. సో, ఈ ఇంటిజర్ వాల్యూ వచ్చినప్పుడు మనకు ఏదైతే రిమైండర్ ఉంటుందో దాన్ని మాడ్యులస్‌గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ 3 ఆపరేషన్స్‌ని పైథాన్‌లో ఎలా చేస్తారో చూద్దాం. సో, ఇక్కడ నేను నా వేరియబుల్ సిలో వాల్యూ 59 తీసుకుంటున్నాను. అదేవిధంగా నా వేరియబుల్ డిలో వాల్యూ 3 తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను డివిజన్ ఫైండ్ ఔట్ చేయాలనుకోండి. నేను ప్రింట్ ఆఫ్ c/d అని ఇచ్చి ప్రింట్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకు అవుట్‌పుట్ చూసుకుంటే 19.6666 అట్లా వస్తదనమాట. అదేవిధంగా నేను ఇప్పుడు ఫ్లోర్ డివిజన్ చూసాననుకోండి. మనం ఏం రాయాలి? ప్రింట్ ఆఫ్ c/d అని రాసి మనం రన్ చేసామనుకోండి ఆ సెల్ మనకు 19 వచ్చింది. ఇది ఇంటిజర్ రిజల్ట్ అనమాట. అదేవిధంగా నేను మాడ్యులస్ వాల్యూ కనుక్కోవాలనుకోండి. నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ c%d అని రాసి ఆ సెల్‌ని రన్ చేశాననుకోండి మనకు అవుట్‌పుట్ రావాలి. సారీ, ఇట్స్ ఎ టైపో. సో, ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేస్తే మనకు c%d వచ్చింది. సో, రిజల్ట్ మనకు 2 వచ్చింది. 2 అనేది రిమైండర్ అనమాట. నెక్స్ట్ మనం ఎక్స్‌పోనెన్షియేషన్ ఆపరేటర్ చూసుకుంటే దాన్ని స్టార్‌తో రిప్రజెంట్ చేస్తాం. సో, ఇక్కడ మనం ప్రింట్ ఆఫ్ a*b అని రాసాననుకోండి. అవుట్‌పుట్ ఏమొచ్చింది మనకు చాలా పెద్ద నంబర్ వచ్చింది. బికాజ్ అది 10⁻20 అనమాట దాని వాల్యూ చూసుకుంటే. సో, మనం ఎక్స్‌పోనెన్షియేషన్‌ని పవర్ అని కూడా అంటాం. సో, ఇప్పుడు దీని మీనింగ్ వచ్చి a⁻b. ఓకే. ఆ రిజల్ట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద నంబర్ వచ్చింది. సేమ్ విధంగా మనం రిమైనింగ్ నంబర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ది అసైన్‌మెంట్ ఆపరేటర్స్. అసైన్‌మెంట్ ఆపరేటర్స్‌ని మనం షార్ట్ హ్యాండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అని కూడా అంటాం. యాక్చువల్‌గా ఇప్పటి వరకు మనం ఏదైతే ఈక్వల్స్ టు యూజ్ చేసామో అది అసైన్‌మెంట్ ఆపరేటర్ అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఈ అనే వేరియబుల్ తీసుకొని దానికి 100ని అసైన్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఈక్వల్ టు అనేది ఒక అసైన్‌మెంట్ ఆపరేటర్ అనమాట. సో, ఈ ఈక్వల్స్ టు 100ని ఈలో సేవ్ చేసేదానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా సపోజ్ నేను ఇప్పుడు ఈ ప్లస్ ఈక్వల్స్ టు యూజ్ చేయాలనుకోండి. ప్లస్ ఈక్వల్స్ టు అనేది ఒక షార్ట్ హ్యాండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్. సపోజ్ నేను ఈ ప్లస్ ఈక్వల్స్ టు 100 అని రాశాననుకోండి. ఇది ఎట్లా కన్సిడర్ అవుతుందంటే సారీ, నేను పైన సెల్‌ని రన్ చేయలేదు. సో, మళ్ళీ రన్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నాకు ఈని చెక్ చేస్తే అందులో అవుట్‌పుట్ 200 ఉంది. యాక్చువల్‌గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్లస్ ఈక్వల్స్ టు 100 అని ఉంది కదా! దాన్ని మనం ఎలబరేట్ చేసి రాసామనుకోండి. ఈ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 100 అయితదనమాట. సో, ఈ సేమ్ స్టెప్‌ని మనం సింపుల్‌గా ఈ ప్లస్ ఈక్వల్స్ టు 100గా రాయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను మైనస్ ఈక్వల్స్ టు అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని యూజ్ చేయాలనుకోండి. సింపుల్‌గా నేను ఈ మైనస్ ఈక్వల్స్ టు 100 అని రాస్తున్నా. సో, ఇప్పుడు ఈ స్టెప్‌లో ఏం జరుగుతదంటే మనకి ఇప్పుడు అవుట్‌పుట్ చెక్ చేసామనుకోండి మనం ఇది 100 ఉంది వాల్యూ. యాక్చువల్ వాల్యూ మనం పైన చూసుకుంటే 200 ఉంది. సో, ఇక్కడ ఈ స్టెప్‌లో ఏం జరుగుతుందంటే ఈ ఈక్వల్స్ టు ఈ మైనస్ 100 అవుతుంది. సో, ఈ అనేది ఆల్రెడీ 200. 200 - 100 100 వస్తుంది అవుట్‌పుట్ మనకు. ఈ ప్రాసెస్ జరిగాక ఈలో 100 అనే వాల్యూ సేవ్ అయ్యి ఉంటుంది. సపోజ్ నేను సేమ్ 2 స్టెప్స్‌ని మళ్ళీ రిపీట్ చేశాననుకోండి. రిపీట్ చేసి రన్ చేశాననుకోండి. యాక్చువల్‌గా ఈ వాల్యూ 100 ఉంది. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఈ మైనస్ ఈక్వల్స్ టు 100 కదా! సో, ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఈక్వల్స్ టు
ఈ మైనస్ 100 దట్ మీన్స్ 100 మైనస్ 100. సో ఇప్పుడు మనకు రిజల్ట్ 0 వస్తుంది. సేమ్ వేలో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్‌కి షార్ట్ హ్యాండ్ అసైన్‌మెంట్ రాయాలనుకోండి. ఇక్కడ సింపుల్‌గా ఈ స్టార్ ఈక్వల్స్ టు 100 అని రాస్తున్నాం. ఇప్పుడు మనం ఈని ప్రింట్ చేసామనుకోండి, మనకు అవుట్‌పుట్ 0 అని వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈలో ఆల్రెడీ 0 ఉందనమాట లాస్ట్ స్టెప్ రిజల్ట్. సో దట్ మీన్స్ ఇప్పుడు ఈ స్టార్ ఈక్వల్స్ టు 100ని మనం ఎలా రాయొచ్చు? ఈ ఈక్వల్స్ టు ఈ స్టార్ 100 అని రాయొచ్చు. సో ఇప్పుడు 0 ఇంటూ 100 0 కాబట్టి మనకు అవుట్‌పుట్ 0 వచ్చింది. అదేవిధంగా నేను డివిజన్ చేయాలనుకోండి షార్ట్ హ్యాండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసి సింపుల్‌గా నేను ఈ స్లాష్ ఈక్వల్స్ టు 100 అని రాసి రన్ చేశాను సెల్. సో ఇప్పుడు నా రిజల్ట్ చూసుకుంటే నాకు 0.00 వచ్చింది. బికాజ్ ఈలో మన వాల్యూ 0 అనమాట లాస్ట్ టైమ్ రిజల్ట్. సో అలానే ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా f ఈక్వల్ టు 54 అని. సో దీనికి నేను షార్ట్ హ్యాండ్ అసైన్‌మెంట్ రాయాలనుకోండి. ఇప్పుడు నేను 54ని 100తో డివైడ్ చేయాలనుకోండి. నేను సింపుల్‌గా f స్లాష్ ఈక్వల్స్ టు 100 అని రాశాను. సో ఇప్పుడు మనం అవుట్‌పుట్ f చూసుకుంటే 0.54 వచ్చింది. బికాజ్ ఇప్పుడు మనం దాన్ని ఎలాబరేట్ చేసామనుకోండి ఆ స్టెప్‌ని f ఈక్వల్స్ టు f/100 అనమాట. f అంటే 54 మనకు ఈ స్టెప్‌లో. బికాజ్ మనం పైన అసైన్ చేసున్నాం కదా! సో 54/100 మనకు అవుట్‌పుట్ 0.54 వస్తుంది. మిగిలిన షార్ట్ హ్యాండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ రెండిటిని ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ ఏమన్నా ఇష్యూస్ వస్తే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఐల్ ట్రై టు హెల్ప్ యూ. కమింగ్ టు ది కంపారిజన్ ఆపరేటర్స్. యాక్చువల్‌గా మనకు కంపారిజన్ ఆపరేటర్స్‌లో ఈక్వల్, నాట్ ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటాయి. జనరల్‌గా కంపారిజన్ ఆపరేటర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్‌ని అవుట్‌పుట్‌గా ఇస్తాయి. డిపెండ్స్ ఆన్ ది కండిషన్ ఆర్ ఎక్స్‌ప్రెషన్ అనమాట. స్టార్టింగ్‌లో నేను ఏకి 10, బికి 20 అసైన్ చేశాను. సో హియర్ నేను ఆ వాల్యూస్‌ని ఒకసారి ప్రింట్ చేస్తున్నాను. సో ఏ ప్రింట్ చేశాక మనకు 10 వచ్చింది. అదేవిధంగా నేను బి ప్రింట్ చేస్తే మనకు అవుట్‌పుట్ 20 వచ్చింది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా సి. సో ఇక్కడ సికి వాల్యూ 20 అని ఇస్తున్నా. సపోజ్ ఇప్పుడు నేను సి ప్రింట్ చేస్తే మనకు అవుట్‌పుట్ 20 అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి అని టైప్ చేసి రన్ చేస్తే మనకు అవుట్‌పుట్ ఫాల్స్ వచ్చింది. బికాజ్ ఈక్వల్స్ టు అనేది ఈక్వాలిటీని చెక్ చేస్తుంది. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 10 ఈక్వల్స్ టు 20 అనేది ఫాల్స్ కాబట్టి మనకు అవుట్‌పుట్ ఫాల్స్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ బి ఈక్వల్స్ టు సి అని టైప్ చేసి రన్ చేశాను అనుకోండి. నాకు అవుట్‌పుట్ ట్రూ అని వచ్చింది. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే బి వాల్యూ 20, సి వాల్యూ 20. సో రెండు సేమ్ కనుక మనకు అవుట్‌పుట్ ట్రూ అని వచ్చింది. అలానే ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి అని టైప్ చేసి రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు అవుట్‌పుట్ ట్రూ అని వచ్చింది. బికాజ్ 10 నాట్ ఈక్వల్స్ టు 20. సో అది కండిషన్ ట్రూ కాబట్టి మనకు అవుట్‌పుట్ ట్రూ అని వచ్చింది. అదేవిధంగా ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ బి నాట్ ఈక్వల్స్ టు సి అని టైప్ చేసి రన్ చేశాను అనుకోండి. నాకు అవుట్‌పుట్ ఫాల్స్ అని వస్తుంది. బికాజ్ 20 నాట్ ఈక్వల్స్ టు 20 ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి మనకు ఫాల్స్ అనే అవుట్‌పుట్ వస్తుంది. నెక్స్ట్ నేను ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అని టైప్ చేసి రన్ చేస్తున్నాను. సో నాకు అవుట్‌పుట్ ఫాల్స్ అని వచ్చింది. బికాజ్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ 20 కాదు కదా! అందుకని మనకు ఫాల్స్ వచ్చింది. అదేవిధంగా నేను నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ సి అని టైప్ చేసి రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే 20 గ్రేటర్ దెన్ 20 ఇది కూడా ఫాల్స్ అనమాట. సో అవి రెండు ఈక్వల్ కదా! అందుకని మనకు అవుట్‌పుట్ ఫాల్స్ వచ్చింది. నేను ఇక్కడ లాస్ట్ మన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్నిటిని మనం ప్రింట్ చేస్తున్నాను యాక్చువల్‌గా మనం రెఫరెన్స్ కోసం. సో నేను ఇక్కడ హ్యాష్‌ట్యాగ్ యూజ్ చేస్తున్నాను కదా! ఇదేంటంటే కామెంట్ అనమాట. సో ఎప్పుడైనా మనం హ్యాష్‌ట్యాగ్‌తో ఏదైనా స్టార్ట్ చేసామనుకోండి అక్కడి నుంచి ఆ లైన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? తర్వాత నేను ప్రింట్ ఆఫ్ ఏ లెస్ దెన్ బి అని రాశాను. సో 10 లెస్ దెన్ బి. సో 10 కంటే 20 పెద్దది కనుక మనకు అవుట్‌పుట్ ట్రూ వచ్చింది. నెక్స్ట్ నేను ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని టైప్ చేసి ఆ సెల్ని రన్ చేసినప్పుడు నాకు అవుట్‌పుట్ ఫాల్స్ వస్తుంది. బికాజ్ 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 20 కాదు కదా! అందుకని మనకు ఫాల్స్ వచ్చింది. అదేవిధంగా నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు సి అని రాశాను. సో ఇప్పుడు మనకు అవుట్‌పుట్ చూస్తే మనకు ట్రూ వచ్చింది. బికాజ్ 20 ఈక్వల్స్ టు 20 కదా! సో ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా ఇంకొక కండిషన్ సాటిస్ఫై అయింది. సో గ్రేటర్ దెన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఈక్వాలిటీ సాటిస్ఫై అయింది. అలానే నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని టైప్ చేసి ఆ సెల్ని రన్ చేశాను అనుకోండి. నాకు అవుట్‌పుట్ ట్రూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 10 అనేది 20 కంటే
చిన్న వాల్యూ. సో, ఆ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ నేను ప్రింట్ ఆఫ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సి అని టైప్ చేసి ఆ సెల్‌ని రన్ చేశాననుకోండి. నాకు అవుట్‌పుట్ ట్రూ అని వస్తుంది. నేను ప్రింట్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అని టైప్ చేసి ఆ సెల్‌ని రన్ చేశాను. సో, ఇప్పుడు నాకు అవుట్‌పుట్ ట్రూ అని వచ్చింది. బికాజ్ 10 అనే వాల్యూ 20 కంటే చిన్నది గనుక మనకు అవుట్‌పుట్ ట్రూ అని వచ్చింది. In the next video, we will see about remaining operators in Python. If you like this video, please like, share and subscribe to our channel. Thank you for watching.